సూర్యాపేటలోని కుడుకుడ రోడ్డుకు సూర్యాపేట నుండి నూతనకల్ వరకు పెద్ద పెద్ద గుంటలు పడి నీరు బురద నిలిచి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ ఆర్&బి అధికారులు పట్టించుకోక రిపేర్లు చేయడం లేదని ఈ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని సూర్యాపేట జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు జిల్లా కార్యాలయంలో ఆప్ వాలంటీర్లతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. సూర్యాపేటలోని కుడుకుడ రోడ్డుకు సూర్యాపేట నుండి నూతనకల్ వరకు పెద్ద పెద్ద గుంతలు పడి నీరు బురద నిలిచి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలిగించినప్పటికీ మున్సిపల్ ఆర్&బి అధికారులు పట్టించుకోక రిపేర్లు చేయడం లేదని ఈ అధికారులను తక్షణ సస్పెండ్ చేయాలని కోరుతూ బుధవారం సూర్యాపేట జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు జిల్లా కార్యాలయంలో ఆప్ వాలంటీర్లతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లింగిడి మాట్లాడుతూ నిత్యం బాటసారులు వాహనాలతో రద్దీగా ఉండే కుడుకుడ రోడ్డు కొత్త బస్టాండ్ నుండి నూతకల్ గ్రామం వరకు అనేక ప్రదేశాలైన పెట్రోల్ బంకు, వినాయక నగర్, కుడుకుడ, నెమ్మికల్లు, దండుమైసమ్మ టెంపుల్, ముకుడదేవులపల్లి, ఇస్తాలాపురం వద్ద పెద్ద గుంతలున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా బాటసారులను గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. రిపేర్లు చేసినప్పటికీ కాసులకి కక్కుర్తిపడి నాణ్య లోపాలతో చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ రోడ్డును అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత అని నిత్యం గొప్పలు చెప్పుకునే జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు పట్టించుకోవడం లేదని, తక్షణమే ఈ రోడ్డును సూర్యాపేట కొత్త బస్టాండ్ నుండి నూతనకల్ వరకు మరమ్మతులు చేయాలని, లేని ఎడల అధికారులపై వారి నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే జిల్లా ఆప్ పార్టీ పోలీసు స్టేషన్లో కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ రోడ్ మరమ్మతులపై గత 5 సంవత్సరాల నుండి ఎంత డబ్బు ఖర్చు చేసినారో వాటి వివరాలు తెలుపుతూ వైట్ పేపర్ విడుదల చేయాలని, మరమ్మతుల నాణ్యత లోపాలపై విచారణ నిర్వహించి అవినీతి చేసిన అధికారులపై చర్యలు తీసుకుని జిల్లా మంత్రి తన బాధ్యతను తెలుసుకుని రోడ్డు గుంతలను వెంటనే పూడ్పించి ప్రజలకు అభివృద్ధికి జవాబుదారుగా ఉండాలని కోరారు. ఈ దీక్షలో జిల్లా సెక్రటరీ బి మనోహర్ గుప్తా, అధికార ప్రతినిధి కె సుధాకర్ రెడ్డి, మహిళా ప్రతినిధి మండాడి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట 12/8/2020 బుధవారం. ఈరోజు పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నిరసన కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, సూర్యాపేటలో ఉన్నటువంటి కుడకుడ రోడ్డు రిపేరుకు నోచుకోనందువలన, కుడకుడ రోడ్డుని బాగు చేయనందువలన, కుడకుడ రోడ్డు నుండి వెళ్లేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించాలని మున్సిపాలిటీ వారిని, ఆర్&బి వారిని, జిల్లా కలెక్టర్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సూర్యాపేట కొత్త బస్టాండ్ దగ్గర నుండి దంతాలపల్లి వరకు వెళ్లేటువంటి రోడ్డు ఉన్నది. ఈ రోడ్డు మున్సిపాలిటీ పరిధిలో మరియు ఆర్&బి అధికారుల యొక్క పరిధిలో ఈ రోడ్డు వేయడం జరిగింది. కానీ కొత్త బస్టాండ్ దగ్గరలో పెట్రోల్ బంకు దగ్గర అనేక గుంటలు పడి, ఆ గుంటలు ఎన్నిసార్లు రిపేర్ చేసినప్పటికీ కూడా నాణ్యతా లోపంతో రిపేర్ చేయడం వల్ల గుంటలు మళ్లీ పోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడానికి, ఆర్&బి అధికారుల కళ్ళు తెరిపించడానికి, మున్సిపల్ కమిషనర్ యొక్క కళ్ళు తెరిపించడానికి, జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క బాధ్యతను తెలియజేయడానికి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యంలో నిరసన దీక్ష చేయడం అనేది జరుగుతుంది. కుడకుడ రోడ్డు యొక్క దుస్థితిని పట్టించుకోనటువంటి ఈ యొక్క ఆర్&బి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా బస్టాండ్ దగ్గరలో, పెట్రోల్ బంకు దగ్గర, వినాయక నగర్ కాలనీ దగ్గర, కుడకుడ గ్రామములో, కుడకుడ కాలువ దగ్గర పెద్ద పెద్ద గుంటలు తేలితే 2 నెలల క్రితమే దాన్ని రిపేర్ చేసినారు, మళ్ళీ ఇప్పుడు గుంటలైనాయి. ఎందుకు నాణ్యతా లోపం చేసినారు? సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి యొక్క కుడకుడ రోడ్డు యొక్క దుస్థితిని బాగు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్&బి అధికారుల వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా.